శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. మన తెలుగులో విలక్షణ నటుడు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆయన ఎవరో కాదు, కోట శ్రీనివాసరావు గారు. ఓహో, బ్రహ్మాండం. నిజమైన విలక్షణ నటుడు, నిజమైన నట శ్రేష్ఠుడు. కరెక్ట్. లేకపోతే చెప్పాలి. మీరు చూడండి, ఆయన చేసిన కామెడీ క్యారెక్టర్లు కావచ్చు, కామెడీ విలన్ అవును, తర్వాత మాండలికాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లు అవునవును, తర్వాత సెంటిమెంట్ కావచ్చు. అవును, ఏ క్యారెక్టర్ ఆయన చేయలేదు అంటే ఏది లేదు. ఒకే కాంబినేషన్. బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ చాలండి, 100 సినిమాలు చేశారు ఇద్దరు కాంబినేషన్. కరెక్ట్. ఇద్దరు కాంబినేషన్ లో సూపర్ హిట్లు 100 సినిమాలు. ఒక కాంబినేషన్ 100 సినిమాలు చేయటం అంటే ఎంత కష్టమో చూడండి. ఒకవేళ కథ అటు ఇటు అయినా ఈ ట్రాక్ చూసుకోండి, ట్రాక్ సూపర్ హిట్ ట్రాక్ అండి, సినిమాలు హిట్ అయింది, సూపర్ హిట్ ట్రాక్. అట్లా అంచేత వీళ్ళేదో అపూర్వ సహోదరులాగా ఉండేవాళ్ళు అండి వీళ్ళు. కరెక్ట్ కరెక్ట్. ఇంకొకరితో పోల్చలేం కానీ అపూర్వ సహోదరులాగా ఉండేవాళ్ళు. ఒకసారి ఒక సందర్భంలో నేను ఆయన కలవటం జరిగింది. ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చింది అందరికి షేర్ చేశారు. వెరీ గుడ్. అది నేను పంచుకున్నాను. ఆయన అంటే వీళ్ళందరూ కూడా 10 మందికి పెట్టాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళేనండి. ఎంచేతంటే మనం వేషాలు ఏం వేసినా, విలన్ వేసినా, చెడ్డ వేషాలు వేసినా కూడా ఆ చెడు వాళ్ళలో ఉండదండి, వాళ్ళ మనసులో ఉండదండి. వాళ్ళ చాలా ఈ చెడు వేషాలు వేసిన వాళ్ళ మనసు అంతా పవిత్రం అండి. ఇంతవరకు మనం తీసుకుని ఎవరినన్నా తీసుకోండి, రాజనాలు కూడా వేల కొద్ది విద్యాదానాలు చేశాడు, దానాలు చేశాడు రాజనాలు కూడా, విలన్ గా వేసిన రాజనాల మీరు ఎవరినన్నా తీసుకోండి. సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు, సూర్యకాంత్ గారు ఇంకా పాజిటివ్ క్యారెక్టర్ వేశారు. ఛాయాదేవి మొత్తం నెగిటివ్ క్యారెక్టర్. ఆవిడ పరమ దయామయురాలు ఆవిడ. అంచేత వీళ్ళందరినేనండి, వీళ్ళు జీవితంలో ఎంత కష్టపడ్డా మరి అది పూర్వజన్మ కర్మఫలం అనుకోవాలి తప్పనండి. ఈ జన్మలో మాత్రం వాళ్ళు చాలా మంచి పనులు చేశారు. నెక్స్ట్ జన్మలో వాళ్ళు చాలా మంచి జన్మ ఎత్తుతారని నా విశ్వాసం, నా భావన. కాబట్టి ఈ రోజు మరి కోట గారి గురించి, అసలు ఆయన సినిమాల ప్రస్తావన, ఇవంతా మాట్లాడుకుందాం. ఓకే సార్, తప్పకుండా. విలక్షణమైన మాండలికాలు బాగా ప్రాక్టీస్ చేసి, ఆ మాండలికంలో తను తప్ప తెలంగాణ మాండలికం చెప్పి ఒకే ఒక పిక్చర్లో తను తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరని అనిపించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. కానీ ఈయన పుట్టింది కృష్ణా జిల్లా కంకిపాడులో. 1942లో కృష్ణా జిల్లాలో ఈయన పుట్టారు. తండ్రి డాక్టర్ సీతారామాంజనేయులు. ఇద్దరు అన్నదమ్ములు, 4 సిస్టర్స్ వీడికి, కోట శ్రీనివాసరావుకి. అన్న స్టేజ్ నటుడు కోట శ్రీనివాసరావు గారికి కూడా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇది లేదు. తండ్రికి కొడుకుల్ని డాక్టర్ చదివించాలని ఉండేది. పెద్ద కొడుకు నరసింహరావు ఏదో ఉంది పేరు, నరసింహరావే. ఏమండి డాక్టర్ చదివించాలని ఉండేది. డాక్టర్ చదివిస్తానంటే నరసింహరావు గారు ఒప్పుకోలే. పెద్ద ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదవలేను అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయన నాటకాలు వేసుకుంటూ ఉన్నాడు ఈయన. సరే, ఈయన ఈ తర్వాత ఈయన ఇక్కడ కంకిపాడు, విజయవాడ, తర్వాత చదవటానికి మెడ్రాస్ వెళ్ళాడు. ఏం చదువుతానన్నాడు. ఈ తండ్రి అడిగాడు, ఒరేయ్ నువ్వన్నా చదవరా డాక్టరు, నా కోరిక తీర్చరా అన్నాడు ఈయన. అన్నగారు కాదన్నాడు, నేను కూడా కాదంటే తండ్రి ఎక్కడ ఫీల్ అవుతాడో అని చెప్పేసి కోట శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నా. సరే నాన్న చదువుతానన్నాడు. చదువుతానని చెప్పి మరి ఎక్కడ చదవాలి, అప్పుడంతా మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు. మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యేది ఎంట్రన్స్ ఏదో ఉంటుంది కదా, రాశాడు ఆయన. మెడిసిన్లో జాయిన్ అయ్యాడు. కానీ ఇక్కడ ఈయనకి ఆ మెడిసిన్ చదువుతూ ఊరు వచ్చాడు. ఇక్కడ ఒకసారి కంకిపాడు వచ్చాడు. కంకిపాడు వచ్చేటప్పటికి అన్నగారు ఆడుతున్న డ్రామా దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఒక నరసింహరావు గారు డ్రామా ఆడుతుంటే వెళ్ళాడు ఈయన. మంచి పేరున్న స్టేజ్ నటుడు అంట ఆయన. అంటే మనం కోట శ్రీనివాసరావు గారు షాడోలో ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన కూడా మంచి నటుడు అంట. అది చూశాడు ఈయన. చూస్తుంటే ఆయన నటనకి బాగా చప్పట్లు కొడుతున్నారంట అక్కడ స్టేజ్ ముందు. ఆ నాటకం చూడటానికి వెళ్ళాడు. తమ్ముడిని తీసుకెళ్ళాడు ఈయన. తీసుకెళ్తే అప్పుడు అన్నగారితో అన్నాడు, అన్నయ్య నేను కూడా యాక్ట్ చేస్తాను అన్నయ్య, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని అన్నయ్య
అని చెప్పేసి ఆయనతో అన్నది. సరేదా వేదికండి అని చెప్పేసి ఒక 2-3 నాటకాల్లో పాత్రలు వేయించాడు ఈయన. వేయించిన తర్వాత ఇప్పుడు ఈ ఈ ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేటప్పటికి ఈయన మెడిసిన్‌లో అన్‌ఫిట్ అయిపోయాడు. హ్మ్. మెడిసిన్ మిస్ అయ్యి బీకామ్‌లో జాయిన్ అయ్యాడు. బీకామ్ అయిపోయింది. బీకామ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఎందుకంటే ఇదన్నా తండ్రి గారికి ఉద్యోగం వచ్చిందని చెప్పి కొంచెం ఆనందింపజేయొచ్చు ఆయన్ని. అంటే ఆయన పిల్లలు ఏమైపోతారని దిగులు ఆయనకి డాక్టర్ గారికి ఉంది కదా! తనలాగా డాక్టర్‌ని చేద్దాం అనుకున్నాడు. ఇద్దరూ కలిసి రాలేదు. ఏవండీ? ఈ లోపల ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన నాటకాలు మాత్రం వదలలేదు. హ్మ్. నాటకాలు మాత్రం వదలలేదు. నాటకాలు వదలకుండా ఏం చేస్తాడంటే ఒకసారి ఈ నాటకం ప్రాణం ఖరీదనే నాటకం ఈయన వేస్తుండగా క్రాంతి కుమార్ చూశాడు. ఆయన హ్మ్. నిర్మాత క్రాంతి కుమార్ ఇది సినిమాగా తీద్దాం అనుకున్నాడు. సినిమాగా తీద్దాం అనుకుంటే ప్రాణం ఖరీదులో అందులో వేసిన నేను ఒక్కడినే రాలేనండి, అందులో వేసిన నటీనటులు అందరూ కూడా మీరు వేషం ఇస్తానంటే మేము అందరం ఈ నాటకం అంటే ఈయన ఆధ్వర్యంలో జరిగేది హ్మ్. వస్తామండి అంటే అప్పుడు అందరికీ తలొక వేషం ఇచ్చి ప్రాణం ఖరీదులో ఒక వేషం వేయించాడు. ఒక వేషం వేయించిన తర్వాత ఈ టీ కృష్ణ కూడా చూసి ఈ నాటకం కోటగారి నటన చూసి ఎందుకో ఆయన రామోజీరావు గారితో తను తీయబోయే సినిమాల్లో వేషం వేద్దాం అనుకున్నాడు. ఇంకా చెప్పలే ఇక్కడ ఈయనకి. హ్మ్. ఏమండి ఈ తర్వాత ఏం చేశాడంటే ఈయన చిరంజీవి దేవాంతకుడు అంటే ప్రాణం ఖరీదులో కూడా చిరంజీవి ఆ! అక్కడ పరిచయం ఉంది. దేవాంతకుడు అనే సినిమాలో కూడా కోటగారి చేత వేషం వేయించాడు. ఓకే. ఎవరో కోటగారి చేత వేషం వేయించిన తర్వాత అంటే కోట నటన బాగా నచ్చింది అప్పటికి అందరికీ. బాగా అప్పుడప్పుడే పాపులర్ అవుతుంది. ఇప్పుడు రామోజీరావు గారి సినిమా స్టార్ట్ అయింది ప్రతిఘటన చూసేటప్పటికి అసలు కోట నటన నీరాజనాలు ఆ మాండలికం ఆ తమిళ తెలంగాణ స్లాంగ్ చెప్పేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ కోటగారి నటనకి కోటగారి వల్ల సగం సినిమా హిట్ అయింది. అది టీ కృష్ణ ఫైండ్ అవుట్. ఆయనలోని మాండలికాన్ని పట్టుకుని తెలంగాణ స్లాంగ్లో క్యారెక్టర్ పెట్టి మినిస్టర్ క్యారెక్టర్ పెట్టి చేశాడు ఈయన. ఈ తర్వాత రామానాయుడు గారు ఆహనా పెళ్ళంట సినిమా తీస్తూ పీనాస్ క్యారెక్టర్ రావు గోపాలరావు అనుకున్నాడు. ఆయన రావు గోపాలరావు గారు అనుకుంటే జంజాల గారు వద్దండి కోట శ్రీనివాసరావు పెడదాం, వద్దు రావు గోపాలరావుని పెట్టాల్సింది, రావు గోపాలరావు కరెక్ట్. రావు గోపాలరావు కొంచెం ఫెయిర్ చాపడ్డు. ఆయన కలరు పీనాసోడు అంటే ఇది ఉండదు, ఈయన నల్లగా ఉంటాడు కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతాడు ఈయన అని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈయన పెర్ఫార్మెన్స్ పెద్ద ఇది లేదు కదా ఆయనకి. ఎందుకని ఈయన ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా రావు గోపాలరావు సరిపోతాడని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఎవరో జంజాలతోటి ఆర్గ్యుమెంట్ రామానాయుడు గారు. కానీ జంజాల గారు కాంప్రమైజ్ అవ్వాల. ఏదైనా నా మైండ్లో నేను రైటర్ని డైరెక్టర్ని, నా మైండ్లో ఆయన రూపమే నాకు పిసినారుగా కనపడుతుందండి. ఆయన చేత మీ ఇష్టం ఇక తర్వాత మీ ఇష్టం అంటే అప్పుడు డైరెక్టర్ ఇష్టం అన్న తర్వాత రామానాయుడు గారు డైరెక్టర్ని గౌరవిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా డైరెక్టర్ వాల్యూ ఇస్తాడు. వచ్చేటప్పుడు సరే అండి మీ ఇష్టం అన్నారు. ఇక అహనా పెళ్ళంటలో ఎంత వైవిధ్యమైన నటన ప్రదర్శించాడు ఆయన. ఎంత కక్కుర్తి నటనలో కక్కుర్తి, క్యారెక్టర్లో కక్కుర్తి ఎంత చేశాడో విపరీతమైన పేరు వచ్చేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్, తర్వాత అరగుండు బ్రహ్మానందం తిట్టడం, మైండ్ వాయిస్లో తిట్టడం ఇలా వచ్చేసింది. ఇక అక్కడి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్, వైవిధ్యమైన క్యారెక్టర్లు రావడం మొదలుపెట్టింది. నిజంగా ఈ లోపలనండి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్పడం మర్చిపోయాను, ఈయన పెళ్లి చేసేసారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి ఈయన బతుకుతాడని చెప్పి పెళ్లి చేశారు. ఆవిడ రుక్మిణమ్మ గారితో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ చాప్టర్ అంతా జరిగింది. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీని షిఫ్ట్ చేసి మెడ్రాస్కి తీసుకొచ్చాడు. చెప్పండి. ఇక్కడ జడ్జిమెంట్ చూడండి, జంధ్యాల గారి జడ్జిమెంట్ నిజంగా రియల్ డైరెక్టర్ రావు గోపాలరావు గారు బ్రహ్మాండమైన నటు. ఆయన నో డౌట్ రావు గోపాలరావు గారు నటన కాదు, పర్సనాలిటీ. కానీ ఈ క్యారెక్టర్ కి ఈయన తప్ప ఎవరు లేరు, దరిద్రంగా ఉండాలి, చేయలేరు, అంటే చూసి అసహ్యం వేయాలి అంత. అలాగా సార్ పర్సనాలిటీ కూడా, ఫిజిక్ కూడా అసహ్యం వేయాలి. ఆయన బ్రైట్ గా ఉంటాడు, తెల్లగా మంచి రంగులో ఉంటాడు ఆయన రావు గోపాలరావు గారు అని కాదు. పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. పెర్ఫార్మెన్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ అందరూ చేస్తారు, కానీ
పర్సనాలిటీని అది కూడా important. అదే right. చాలా ఇంపార్టెంట్ సార్ అది. కరెక్ట్. ఎంచేదంటే ఎంత మేకప్ డల్ చేసినా కూడా ఆయన బ్రైట్ గానే బ్రైట్ కనపడతాడు. కరెక్ట్. బ్రైట్నెస్ ఉండకూడదు. ఓకే ఓకే. ఎంత దరిద్రంగా కనపడుతుందో ఇలా కళ్ళు పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఒక అద్దంతో కళ్ళజోడు ఏమంటే ఆ కోడిని ముందు పెట్టి ఇలా తింటా ఉంటాడు కోడి చూస్తూ. ఈ సీన్లన్నీ హిలేరియస్ అండి. ఆయన నటనకు మాత్రం నో డౌట్. అది జంజాల్ గారి క్రియేషన్ కి హ్యాట్స్ ఆఫ్. అలాగే రాజేంద్ర ప్రసాద్ పేపర్ లుంగిగా కట్టుకోవటం అందులో సీన్స్ అన్ని ఏమండి. ఇది అయిన తర్వాత ఇక డిఫరెంట్ క్యారెక్టర్స్ లో విలన్ క్యారెక్టర్ వేసాడు. ఇక గణేష్ లో వెంకటేష్ తో పాటు వేసిన క్యారెక్టర్ మర్చిపోగలమా? లేదు. ఇది ప్రతిఘటన అనుకోవాలిగా. ఏది ప్రతిఘటన? అప్పుడు ఫస్ట్ ప్రతిఘటన మాండలిక ప్రతిఘటన. సో గణేష్ సినిమా కూడా వన్ ఆఫ్ ది. గణేష్ సినిమా మినిస్టర్ ఆ కళ్ళు ఉన్నాయి చూసారా, భయం కల్పించేదటండి ఆ క్యారెక్టర్ చూసి. నటనతో భయపెట్టిన నటుడు కోటాని కామెంట్స్ వచ్చినాయి. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో భయపెట్టిన నటుడు కోట, భయం కలిగించిన నటుడు ఆయన. అలాగా ఆ కళ్ళు అలాగా ఈ కళ్ళు పెట్టారండి, ఇవి పెట్టిన కళ్ళు పెట్టారు ఏమండి. ఇక సెంటిమెంట్ క్యారెక్టర్ తీసుకుంటే వెంకటేష్తో నటించిన ఆడవారి మాటలకు అర్థాల వేరులో తండ్రి పాత్రను ఎవరన్నా మర్చిపోగలరు? అసలు రియల్ తండ్రిలాగా ఫీల్ అయ్యాడు వెంకటేష్ కూడా. అంటే కొడుకు అంటే ఇష్టం, కొడుకు ఉద్యోగం రావాలని ఒక తాపత్రయం, కొడుకు ఖర్చులకు ఇవ్వాలని తను అడిగితే తను అంటాడు నా దగ్గర నువ్వేమైనా సంపాదించావా అంటూ ఉంటాడు. కానీ అక్కడ పెట్టి వెళ్తాడు, ఇదిగో బస్సు ఛార్జీలకి. అంటే తండ్రి కొడుకుల మధ్య రిలేషన్షిప్ని ఎంత గొప్పగా డీల్ చేశారంటే అందులో. ఆ తర్వాత కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నిన్ను ఎంతసేపు కొడుకుని ఎత్తిపొడుస్తూ ఉంటాడు ఈయన తండ్రి. నువ్వు ఎందుకు పనికిరావు అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నువ్వేం సంపాదించక్కర్లేదు. కానీ కొడుకు అంటే విపరీతమైన ప్రేమ. ఆ వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి ఏది ఆఫీసులో అవమానించింది వెంకటేశ్వర అంటే వెళ్ళి బతిమాలతో నా కొడుకు ఇదని. చాలా మంచి సీన్స్ ఉన్నాయండి పెర్ఫార్మెన్స్ లో. కోటా గారు మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళు చూడాలంటే ఎవరున్నారని అనిపిస్తుంది. లేరు. బాబు మోహన్ కాంబినేషన్ లో ఒకసారి కోట శ్రీనివాసరావు చెప్పాడు, మేమిద్దరం ఎంత చేసినా కూడా ఆ టైమింగ్ మిస్ అయితే మా ఇద్దరికి కుదిరేది కాదు. దానికి బాబు మోహన్ ఎంతో సహకరించేవాడు. నేను ఇలా కాలు ఎత్తి ఇలా తన్నపోతుంటే తనే పడిపోయేవాడు. అందుకనే మాకు ఇన్ని సినిమాలు మేము అలా చేయగలిగాం, దాదాపు 100 సినిమాలు కాంబినేషన్ చేయగలిగాం అని కోట శ్రీనివాసరావు చెప్పారు. అంచేత ఇందులో ఎవరి టైమింగ్ మిస్ అయినా కూడా ఆ హాస్యం పుట్టేది కాదు అని ఆయన చెప్పుకున్నారు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ కానీ ఎక్కువ బాబు మోహన్ గారు. మిగతా కాంబినేషన్స్ అన్ని టెంపరీ. కరెక్ట్ ఏమండి. ఆ తర్వాత మంచి క్యారెక్టర్లు వేశాడు, చెడ్డ క్యారెక్టర్లు వేశాడు. అవును. కానీ ఈయన జీవితంలో ఒక విషాదం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ డెలివరీ అయింది భార్యకి. డెలివరీ అయిన తర్వాత ఆవిడకి తన తల్లి పోయిందని వార్త వచ్చింది. ఎవరికి? కోట శ్రీనివాసరావు భార్య తల్లి అంటే అత్తగారు చనిపోయారని వార్త వచ్చింది. వార్త వచ్చేటప్పటికి ఆవిడ బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, ఎవరిని గుర్తుపట్టలేదు. ఇప్పుడు మనం ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంత సినిమాలు చేస్తున్నారు అనుకున్నాం కదా. ఇంట్లో మహా విషాదాన్ని దాచుకుని ఇక్కడ సినిమాలు చేశాడు ఆయన. ఇంట్లో భార్య ఎవరిని గుర్తుపెట్టదు, మెడ్రిను, భర్త తెలీదు, పిల్లలు తెలీదు. పిల్లలు పుట్టారు, 2 అమ్మాయిలు 1 కొడుకు పుట్టారు, పిల్లలు తెలీదు. ఆ షాకింగ్ ఒక్క న్యూస్ వినగానే ఆవిడ ఎందుకో మరి ఎఫెక్షన్ ఏంటో తెలియదు. దాదాపుగా నాకు తెలిసి మొన్న చెప్పుకున్న ప్రకారం 30 సంవత్సరాలు ఆవిడ అలాగే ఉన్నారట. ఆ చేయించిన ట్రీట్మెంట్ లేదు, చేయించిన ఇది లేదంట. ఆయన ఇదంతా మనసులో పెట్టుకోకుండా ఈ సెట్కి వచ్చిన తర్వాత ఆయన నటించేవాడండి. అంటే ఎంత గొప్ప నవ్విస్తూ ఉండటం, అందరూ నవ్విస్తున్నాడు. అంటే ఎంత గొప్ప బాధనే గుండెల్లో దాచుకున్నా చూడండి. అంటే ఒక పక్కన ఇంటికి వెళ్ళేటప్పటికి అది గుర్తొస్తుంది మనకి. కరెక్ట్. ఇవన్నీ మర్చిపోవడానికి ఎక్కువ పిక్చర్లు చేశాడు ఆయన. ఇలా అనుకుంటే కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్న ఆంజనేయ ప్రసాద్ అని కలిపి పెట్టుకున్నాడు. ఆంజనేయ సీతారామాంజనేయ ఆయన పేరు. కొడుకు ఆంజనేయ ప్రసాద్ పెట్టుకున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ లో బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ లో కొడుకు చనిపోయాడు. ఏమండి, ఇంతకంటే దారుణమైన విషాదం ఇంకోటి లేదు. తర్వాత ఈయనకంటే కోట శ్రీనివాసరావు గారు అలవాటు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఐ మీన్ ఏంటంటే ఏదన్నా ఒక జరగకూడని ఇది జరిగింది అనుకోండి, లేకపోతే చేయకూడదు ఎవరైనా చేశారనుకోండి, ఇమ్మీడియట్గా విమర్శిస్తాడు ఆయన. అంత పెద్దోళ్ళు అయినా అలాగా విమర్శించినప్పుడు
నాగబాబు మన ప్రకాష్ రాజు మా అసోసియేషన్ నిలబడ్డప్పుడు, అంటే ఇవి 2 చెప్పుకున్నాం కదా ఏమండి, మా అసోసియేషన్ నిలబడ్డప్పుడు ఈయన విమర్శించాడు. ఈయన ఆయన ఎక్కడో ఉంటాడు, షూటింగ్కే టైంకి రాడు ఈయన, అది తన మనసులో మాట చెప్పాడు. షూటింగ్కి టైం రాడు, 11 గంటలకు 12 గంటలకు వస్తాడు. ఇంకా ఈయన వచ్చి నాన్ లోకల్ ఈయన ఎక్కడో ఉండి ఈ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారనుకోండి, రేపు ఈ ఆర్టిస్టుల బాధలు ఏం తీరుస్తాడు ఆయన అని క్వశ్చన్ చేశాడు. ఇక్కడ దీనికి షూటింగ్కే టైంకి రాడు, ఈ ఆర్టిస్టులు ఇబ్బంది పెడతాడు ఆయన. ఇక మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు ఆయన వాళ్ళ కోరికలు ఏం తీరుస్తాడు ఈయన, వాళ్ళ విన్నపాలు ఏం వింటాడు ఆయన, ఎక్కడో కూర్చుంటాడు ఆయన. అంచేత లోకల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం మంచిదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు నాగబాబు గారు పరమ బూతులు తిట్టారు ఆయన. నాగబాబు గారు తిట్టి, ముసలివాడికి ఏం తెలుసు, వాడికి ఇవాళ రేపు పోయేవాడు, ఈ జడ్జిమెంట్ ఏమిటని నానా బూతులు తిట్టారు. ఇదొక ఇది. ఇక కోట శ్రీనివాసరావు గారు రామారావు గారి మీద ఇంకొక కామెంట్ చేశాడు ఆయన. రామారావు గారి మీద నాకు ఎంతో గౌరవం ఉండేది, ఆయన దేవుడిలాగా చూసేవాడిని నేను, కానీ ఆ ఇంప్రెషన్ని ఒక్క లక్ష్మీపార్వతితో పెళ్లి జరగంగానే నాకు పోయింది, ఆయన మీద గౌరవం పోయింది అని కూడా, అంటే తనలో మనసులో ఉన్న మాట దాచుకునేవారు కాదండి ఆయన. నిజంగా అందరూ అనుకోవచ్చు, కానీ ఈయన బయట చెప్తాడు. తర్వాత ఇంకొక ఇష్యూలో ఇంకో 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి, చెప్తాను. ఈయన కృష్ణ గారి సినిమా ఒక సినిమా చేశాడు, రామారావు గారు వేషం వేస్తున్నాడు, అక్కడే క్లాష్ క్లాష్ వచ్చింది. ఫ్యాన్స్ అందరూ బాగా, ఈయన ఒకసారి బెజవాడ వెళ్ళాడు, బెజవాడ వెళ్ళి అక్కడే రామారావు గారు కూడా వచ్చారు, ఏదో ఫంక్షన్కి వచ్చారు. ఈ బెజవాడ స్టేషన్లో ఫ్యాన్స్ అందరూ వచ్చి అడుగురా కోట అని మీద పడేసి కొట్టేసి బట్టలు లాగేసి నానా గందరగోళం చేస్తే ఎవరో వచ్చి మధ్యలో ఇచ్చిపెట్టి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు కోట గారిని. ఇది అవసరమా నన్ను పర్సనల్గా అని చెప్పి ఫ్యాన్స్కి ఉండాలని ఆయన బాధపడ్డాడు. ఏమండి, తర్వాత ఎక్కడో బెంగళూరులో షూటింగ్ కోసం వెళితే కోట మీద బాలకృష్ణ గారు ఉమ్మేశారంట, ఇదే ఇన్సిడెంట్. దానికోసం బాధపడ్డాడు. నేను ఆయనతో నటిస్తూ ఉంటాను, ఇప్పుడు నటుడుగా నా ధర్మం ఏ పాత్ర చెప్తే ఆ పాత్ర చేయటం అనేది ధర్మం. నేను ఆయన మీద ఆయన్ని అగౌరవపరచాలని మాత్రం నేనేం అనుకోను కదా, నేను నటుడిని, అందుకని నేను ఇచ్చేసాను, ఆ పాత్ర చేశాను. ఆ పాత్ర నేను చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు, అయితే నాకు కొంచెం పేరుంది కాబట్టి నన్ను ఇంత చేశారు వీళ్ళు అని బాధపడ్డాడు. బట్ నా అభిప్రాయం మాత్రం, నేను మాత్రం ఆయనంటే ఎంతో గౌరవం. ఒకసారి నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వేషం వేసిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడ్డాను, నేను నమస్కారం చేశాను. నమస్కారం చేస్తే బ్రదర్ మీరు బాగా చేస్తున్నారు ఆయన అభినందించారు. అలా ఎందుకు అందరూ ఉండరని చెప్పి ఆయన బాధపడ్డాడు. అలాంటి ఆయన డయాబెటిక్ వచ్చి తెలుసుకోలేక ఒక కాలు కూడా దీంట్లో తీసేయాల్సి వచ్చింది, ఒక పార్ట్. ఇన్ని బాధలు ఉన్నా కూడా కొడుకు పోయాడు. ఏమండి, ఇంత సంపాదించాను నేను, దేనికి ఎవరి కోసం అని బాధపడ్డాడు. లాస్ట్ మినిస్టర్లో సహా ఆయన చాలా బాధపడ్డాడు. ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఇంత సంపాదించాను, నేను ఎవరి కోసం సంపాదించాను, పిల్లల కోసం కదా, వాళ్ళు కూడా లేకుండా పోయారు, నా జీవితం ఏంటి అసలు, నా జీవితానికి ఒక అర్థం ఉందా అది చాలామంది దగ్గర వ్యక్తపరిచారు ఆయన. ఎవరు, కోట శ్రీనివాసరావు గారు ఒంటరిగా ఉంటూ అక్కడ, అంటే దాదాపుగా లాస్ట్ వరకు ఆయన నటించడానికి ట్రై చేశాడు ఆయన, మర్చిపోవటానికి, ఇదంతా ఈ బాధలన్నీ మర్చిపోవటానికి. అంచేత ఆయన బాధను ఎవరో తీర్చలేంది, ఒంటరిగా కూర్చుని బాధపడేవాడు. ఎవరైనా వస్తే మాట్లాడుతూ తన బాధని వాళ్ళ దగ్గర వ్యక్తపరిచేవాడు పాపం ఆయన. ఆ బాధను భరించలేక తర్వాత ఒక పక్కన భార్య ఇది, ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత కొంచెం రికవర్ అయ్యి గుర్తుపట్టిందంట ఆయన భర్తని. ఇంతకంటే దారుణంగా ఉంటుందా? 30 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత లాస్ట్లో ఒక ఇద్దరు కలిసి మాట్లాడటం అది ఉంది. సరే, ఇంత జరిగిన తర్వాత ఆయన డయాబెటీస్తో కాలు ఇదేసిన తర్వాత ఆ వయసులో మొన్న జూలై 13వ తారీఖుని ఆయన మరణించారు. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే, మనం విశ్వనాథ్ గారి గురించి చెప్పుకున్నాం. విశ్వనాథ్ గారు పోయిన 24 రోజులకి ఆవిడ భార్య గారు పోయారు. ఇప్పుడు రుక్మిణి గారు కూడా, కోటగారి భార్య కూడా నెల 4 రోజుల తర్వాత ఆవిడ కూడా చనిపోయారు. రుక్మిణి గారు, కోట శ్రీనివాసరావు భార్య, కోటగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే తను 30 సంవత్సరాలు తన భర్త ఎంత బాధపడ్డాడో మరి
ఆవిడ ఆలోచించుంటారు కదా, భర్తను చేరుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది ఆ మహాతల్లికి, మహాసాధ్వికి. నిజంగా ఎంతేంటంటే భర్త ఈ కుటుంబం తప్ప ఈ ఏ లోకంలో బతికానో కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడ బతికారు. కోట శ్రీనివాసరావు గారు ఈ బాధలన్నింటినీ భరిస్తూ కొన్ని సంవత్సరాలు అంటే నటించకుండా ఉన్నప్పుడు వేషాలు ఎవరు ఇవ్వరు కదా, ఈ కాలు కూడా ఇబ్బంది వచ్చేసింది. అంచేత ఆ ఒంటరిగా హాల్లోనే కూర్చుని ఆయన తన బాధపడుతూ ఆ మైండ్ని ఇది చేసుకోలేక పాపం అని ఏదేదో మాట్లాడుతూ ఉండేవారు. నాతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వేషాలు అడిగేవారు. నేను అడిగాను, ఎందుకండి వేషాలు ఎందుకు ఈ టైంలో అంటే కూడా ఆయన చేయాలని. ఆహా, ఆయన తాపత్రయం ఏంటంటే నటుడుగా ఒక తృష్ణ ఉన్నవాడండి ఆయన. ఆ నటుడుగా బాగా ఆ జీళ్ళు కరెక్ట్, అది ఆ నటుడిది చచ్చే వరకు పోదండి. అది చచ్చే వరకు నటించాలని అనుకుంటాడు నిజమైన నటుడు. అవును, నిజమైన నటుడు నటన మీద దీని మీద కళా దృష్టి ఉన్నవాడు ఎప్పుడు కూడా చచ్చే వరకు నటించాలని అనుకుంటాడు. నటిస్తూ చచ్చిపోవాలనుకుంటారు అందరూ కూడా. నటిస్తూ చచ్చిపోవాలనుకున్న వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అంచేత ఇన్ని బాధల్ని భరిస్తూ ఒక పక్కన భార్య 30 సంవత్సరాలు అంటే ఇది అసలు ఐ కాంట్ ఇమాజిన్ అండి దాన్ని. ఇచేతంటే భార్య ఉండి లేనట్టు అక్కడ దాదాపుగా 25 సంవత్సరాలు భరించడం అంటే చూడండి అసలు. అంచేత వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చేరుకున్నారు. అంచేతంటే ఇప్పుడు ఈ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ లేని లోటు పైలోకంలో తెచ్చుకుంటున్నారేమో అని నేను అనుకున్నాను. దాదాపుగా ఎన్ని పాత్రలు వేశారు? 750 పాత్రలు వేశారు. పోనీ సినిమాతో ఆగలేదు ఆయన, ఇటు రాజకీయానికి కూడా వెళ్ళారు. ఆయన బీజేపీ అభిమాని. విజయవాడ ఈస్టు అంతకుముందే వంగవీటి రత్నకుమార్ గారు పోటీ చేసి గెలిచారు అక్కడ. ఆ సీటు ఈయనకు వచ్చింది, ఈ షేరింగ్లో దేంట్లోనే వచ్చింది. వస్తే బీజేపీ నుంచి గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఒక ఆయన ఒకసారి. అంటే అంతకుముందే బాబుమోహన్ రాజకీయాల్లో గెలిపాడు వీళ్ళ కాంబినేషన్లో. ఈ కోట శ్రీనివాసరావు గారు ఒక టర్ము ఆయన చేశారు ఆ విజయవాడ ఈస్టు. ఆ ఈస్ట్లో చేసిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఎందుకనో ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు ఆయన. అంటే ఈ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు. రాజకీయానికి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి అసలు కుదరదు. అందుకని తనను తాను తెలుసుకుని నేను రాజకీయానికి పనికిరాను అనుకుని, ఎంచేతంటే ఈయన ఏదన్నా జరిగిందనుకోండి ఇన్సిడెంట్, ఇమ్మీడియట్ కామెంట్ చేస్తూ ఉంటారు ఈయన. అంచేత రాజకీయానికి వద్దనుకుని ఈయన మళ్ళీ దీంట్లోకి వచ్చారు. అట్ ది సేమ్ టైం అప్పటి నుంచి ఈయనకి హెల్త్ కూడా ఈ డయాబెటిక్ దీనికి కూడా వచ్చి కొంచెం సైలెంట్ అయిపోయారు రాజకీయాల నుంచి.